ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. భీమవరం, గోపాలపురం, ద్వారకా తిరుమల, తణుకు ప్రాంతాలతో పాటు పోలవరం ఏజెన్సీలోనూ చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. కూడా చలి తీవ్రత పెరగడంతో పాటు తెల్లవారుజామున మంచు విపరీతంగా కురుస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ జిల్లా వ్యాప్తంగా నల్లజర్ల, అలాగే గోపాలపురం, ద్వారకా తిరుమల, అలాగే నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో మంచు తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క తరహాలో ఆ పరిస్థితి కొనసాగుతుంది. పోలవరం ఏజెన్సీలోని బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి ప్రాంతాల్లో అయితే ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడడంతో పాటు ఇళ్లల్లో ఉన్నటువంటి వారికి కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో కంటే కూడా ఈసారి చలి తీవ్రత ఎక్కువ పెరగడం, అది క్రమక్రమంగా మధ్యాహ్నం వరకు కూడా ఆ తీవ్రత కొనసాగడం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం పూట ఒక 2-3 గంటలు మాత్రం ఎండ తీవ్రత, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ పొగమంచు కురుస్తూ ఉండడంతో ఇటు వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రహదారులపైన వెళ్ళేటటువంటి వాహనదారులు చాలా చోట్ల వాహనాలను పక్కన ఆపుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే పొగమంచు బాగా కురుస్తూ ఉండడంతో ఎదురుగా ఏముంది అనేది కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. అయితే ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కంటే కూడా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అలాగే పొగమంచు కూడా ఉదయం సాయంత్రం కూడా కురుస్తూ ఉండడం, త్వరగా సాయంత్రాలు చాలా త్వరగా 5-5:15 గంటలకే చీకట్లు కమ్మేయడంతో సామాన్య జనజీవనానికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చలి తీవ్రత పెరగడం, అర్ధరాత్రి సమయాల్లో ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో బయటికి రావాలంటేనే జనం హడలిపోయేటటువంటి పరిస్థితి. అలాగే హైవేల మీద ప్రయాణించేటటువంటి వాహనదారులు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పొగమంచు తగ్గుతున్నప్పటికీ కూడా ఈ తెల్లవారుజాము నుంచి పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వారకా తిరుమల ఆలయంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, ఆ పొగమంచు ఉదయం 9-10 గంటల వరకు కూడా కమ్మేస్తూ ఉండడంతో భక్తులు అక్కడికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ చన్నీటితో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకునేందుకు భక్తులు బారు తీరుతున్నప్పటికీ కూడా ఆ చలి తీవ్రతతోటి అందులో ఉండేటటువంటి వృద్ధులు, చిన్నారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో కూడా మంచు తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ చలి తీవ్రత రాను ఉదయం 8-9 గంటల వరకు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య జనానికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ కరిశ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.